హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఈరోజు వచ్చేసి సింపుల్గా పిల్లలకి స్నాక్స్ చేస్తున్నానండి. ఒక కప్పు మైదా పిండి తీసుకొని అందులోనికి కొంచెం వామ, కొంచెం జీలకర్ర, సరిపడినంత నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి, సరిపడినంత సాల్ట్ వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ ఫస్ట్ ఒక మొత్తాన్ని అంటే వామ, జీలకర్ర, నెయ్యి వేసాము కదా, ఒక 2 మినిట్స్ అలా మొత్తము మిక్స్ చేసుకున్న తర్వాత లైట్గా కొంచెం వాటర్ పోసుకుంటూ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. సో పిండిలాగా చేసేసుకొని ఇంకా చపాతీలోకి మనం ఎంత గట్టిగా తడుపుకుంటామో అలా తడుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా 10 మినిట్స్ అయిపోయిందండి. 10 మినిట్స్ తర్వాత ఆ బాల్ని 2 బాల్స్ లాగా ఇలా కట్ చేసుకొని చపాతీలాగా చేసేసుకోవాలి. మధ్యలో పిండి వేసుకొని గట్టిగా అంటే కింద అతుక్కపోకుండా సో ఫస్ట్ నేను పిండి వేసి చపాతీలాగా చేస్తున్నానండి. సో మీద ఇంకా పైన కూడా కొంచెం లైట్గా పిండి అలా చల్లేస్తున్నాను. సో ఇంకా ఆల్మోస్ట్ మొత్తము చపాతీలాగా చేసేసుకున్నానండి. నైఫ్ తీసుకొని ఇలా స్క్వేర్ షేప్లో అలా కట్ చేసుకోవాలి. సో ఈవినింగ్ పిల్లలు వచ్చాక ఈవినింగ్కి స్నాక్స్కి ఇంట్లోనే ఇలా సింపుల్గా రెడీ చేసి పెడితే పిల్లల హెల్త్ బాగుంటుంది. పిల్లలకి ఇంకా బయటివి ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో నేను ఇక్కడ మైదా పిండితోనే ఇలా సింపుల్గా పిల్లలకి స్నాక్స్ చేసి ఇచ్చానండి. స్నాక్స్ నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా బాగుంది. ఇవి ఇలా డైమండ్ షేప్లో కూడా ఉన్నాయి. ఆ షేప్లో కూడా ఫ్రై చేసి ఇవ్వచ్చు. సో నేను కొంచెం డిఫరెంట్గా ఇలా ముడిచి అలా చేశాను. సో ఆయిల్ వేడి ఎక్కింది. ఆయిల్లోకి ఇంక ఇవి మొత్తం వేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం ఫ్రై అయిపోయాయి. తీసి బౌల్లో పెట్టేసుకుంటున్నాను. సో ఇంకా లాస్ట్కి ఇలా మొత్తం చేసేసాను. సో వీటికి కొంచెం చాట్ వేసానండి. మీదికెళ్ళి చాట్ వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకుంటే సింపుల్గా పిల్లలకి స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది.